ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నేటి ధ్యానము కొరకు 5వ కీర్తన 3వ చరణం చదువుకుందాం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చదివిన ఈ లేఖన భాగమును మనం గమనించినట్లయితే భక్తుడైన దావీదు తెలియజేస్తున్న మాట, ఉదయమున నా కంఠస్వరము అనే మాట చెప్తున్నాడు. నా కంఠస్వరము నీకు వినబడు. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఈ మాటను బట్టి మనము గ్రహించవలసిన ఒక విషయం ఏంటంటే, ప్రతిదినము మనం అంటే ఆ దినచర్య ప్రతిదినము మన ప్రార్థనతో ప్రారంభించగలిగేటువంటి అనుభవం, ఆ క్రమశిక్షణ మనం కలిగి ఉంటే దాని ప్రభావం ఎంతో గొప్పదిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రార్థన అనేది ఎప్పుడు చేసినా ఆ ప్రార్థన యొక్క గొప్పతనం అంటే ప్రార్థనలో ప్రాముఖ్యత ఎప్పుడు ఉంటుంది ఏమండి. అయితే ఇక్కడ భక్తుడు ఉదయమునే ఆ ప్రార్థన విషయం గురించి మాట్లాడుతున్నాడే దావీదు భక్తుడు. ఉదయాన్న ప్రార్థన సిద్ధము చేసి అంటాడు. కనుక వేకువనే లేచి మనం ప్రార్థన దేవుని సన్నిధిలో అంటే ఆ దినము ప్రార్థనతో ప్రారంభించగలిగితే దేవుని యొక్క సన్నిధి అనుభవించగలిగి ఆ దినమంతా మనకు ఆ ప్రార్థన ఎంతో సహాయాన్ని కలిగిస్తుందని మనం గ్రహించాలి. క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా ఉదయకాలం లేచి అంటేనే మనం ప్రార్థన చేయటం మనకు అలవాటు. కానీ కొన్నిసార్లు ఈ క్రమాన్ని మనం తప్పిపోతూ ఉంటాం. కనుక మరలా ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం, మరలా ఒకసారి ఈ అనుభవాన్ని సరి చేసుకుందాం. అంటే ఉదయమునే మన ప్రార్థనతో ఆ దినం అనేది ప్రారంభించటం, ఆ దినచర్యలో ఒక భాగంగా ఉదయాన్నే మనం ఇలా చేయగలిగితే దావీదు భక్తుడు తెలియజేసినట్లుగా ఇదే విషయాన్ని అంటే ఈ ఉదయకాల ప్రార్థన విషయంలో తనకున్న ఆసక్తిని ఆ ప్రార్థనలో ఉండే అనుభవాన్ని 63వ కీర్తనలో తెలియజేస్తూ ఉంటాడు. 63వ కీర్తనలో ఏమని ప్రార్థన చేశాడో చూడండి. దేవా, మొదటి చరణం, దేవా నా దేవుడవు నీవే, వేకు నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయముని ఎంతో ఆస్తుని తట్టు కనిపెట్టి ఉన్నాను. వేకుని ఎందుకు ఎదుగుతాడట? నీ బలమును నీ ప్రభావం. ఎప్పుడైతే దేవుని బలము ఆ ప్రభావం మనం పొందుకోగలుగుతామో ఆ దినమంతా మనలో ఉండే ఆ ప్రభావాన్ని బట్టి మనకెదిరే ప్రతి సమస్యను మనం జయించగలుగుతాం, ప్రతి ఆటంకాన్ని ఎదిరించగలుగుతాం, జయ జీవితాన్ని పొందగలుగుతాం. దేవుని బలముతో ఆ దినమంతా ముందుకు సాగగలుగుతాం. ఆ దినం మనకెదురయ్యే ఆటంకాలే కాదు, అపవాది కలిగించే శోధనలు కావచ్చు, మరి ఏదైనా పరిస్థితి ఏదైనా కానివ్వండి, మానసికంగా ఇబ్బందులు కలిగించే పరిస్థితి ఏదైనా మనము జయించగలిగేటువంటి బలము మనము కలిగి ఉంటాం. అందుకని దావీదు భక్తుడు ప్రార్థన సిద్ధం చేసే విషయం గురించి మాట్లాడినప్పుడు ఉదయమునే అనే మాట వాడాడు. 63వ కీర్తనకు వచ్చినప్పుడు వేకువనే నిన్ను వెదుకుదును. ఎందుకు అంటే నీ బలము నీ ప్రభావం చూడాలి. కనుక మనం దినారంభము అంటే ఆ ప్రతిదినము ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థనతో ప్రారంభించగలిగితే ఆ దినమంతా ప్రత్యేకమైన దేవుని బలం ప్రభావం అంటే ఆ ప్రార్థన ద్వారా కలిగే ప్రభావం అనేది మనం పొందగలిగినప్పుడు తప్పకుండా ఆ దినమంతా దేవుని బలంతో పనిచేయగలుగుతాం. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, పరిస్థితులు అలాంటివి ఎదురైనా ప్రార్థన మనకు సహాయం చేస్తుంది, ప్రార్థన మనల్ని బలపరుస్తుంది, ప్రార్థన ఆ పరిస్థితులన్నీ సరిచేయగలుగుతుంది. కాబట్టి దావీదు భక్తుడు ఉదయాన్నే మరి దేవుని సన్నిధిలో ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉన్నట్టు మనం కూడా ఉదయం లేవటమే ప్రార్థన కొరకు లేచినట్లుగా మన దినారంభాన్ని ప్రారంభిస్తే తప్పనిసరిగా దేవుని సహాయాన్ని చూడగలుగుతాం. దావీదు భక్తుడు ఉన్నాడు, ఉదయం నా కంఠస్వరము నీకు వినబడజేసేదాను కదా. చూడండి, మరలా ఆ మాట చదువుకుందాం. ఉదయమున ఏమండి నా కంఠస్వరం నీకు వినబడును. అంటే ఉదయాన్నే ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు? దేవునితో. మనము కూడా మనం ఆ దిన ప్రారంభమే దేవునితో మాట్లాడగలిగితే ఆ దినమంతా కలిగే ఆ అనుభవం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఇకపోతే ఆ ప్రార్థన నిన్ను ప్రత్యేకపరుస్తుంది.
దేవుని యొక్క సహాయం పొందుకుంటూ ఆ దినమంతా సాగగలిగేటట్లు అంటే నడవగలిగేటట్లు ఆ ప్రార్థనే సహాయం చేస్తుంది. కనుక ఒకసారి ఆలోచన చేద్దాం. ఇప్పటికే ఈ అనుభవం కలిగిన వారు క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు, లేరని కాదు. కానీ ఒకవేళ ఈ అనుభవం ఇంకా మనలో లేని వారు ఎవరైనా ఉంటే, ఎప్పుడో మెలకు వచ్చినప్పుడు, ఎప్పుడో అవకాశం ఉన్నప్పుడు, ఆ దినములు ఏదో రోజున ఏదో సమయంలో ప్రార్థన చేసే అలవాటు మనకు ఉంటాం. ఏమండి, ఉదయాన్నే చేయలేకపోవచ్చు, కానీ దినములు ఏదో టైంలో మన ఖాళీ దొరికినప్పుడు ప్రార్థించే అలవాటు ఉంటుంది. కానీ మరలా ఒకసారి ఈ సందేశం ద్వారా భక్తుని దావీదు భక్తుని యొక్క అనుభవంలోకి వెళ్తే ఆ ప్రార్థన జీవితం అలవాటు చేసుకుంటే మన జీవితం ఎంత ప్రత్యేకింపబడుతుందో ఆ సాక్ష్యాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ఇంతవరకు దీన్ని క్రమంగా చేయలేని వారంటే కొన్ని రోజులు చేసి మళ్ళీ బలహీనం అయిపోయి మళ్ళీ ఇప్పుడు జ్ఞాపకం ఉన్నప్పుడు ప్రార్థన చేసి అలవాటు కలిగిన మనం ఎవరైనా కానీ ఈ ఉదయాన్నే ప్రార్థనతో ప్రారంభించడం, ప్రతిదినము మనం ఉదయాన్నే దేవునితో ఆ సంభాషణ చేయగలగటం ఆరంభిస్తే దేవుడు తన కార్యాన్ని మనలో జరిగిస్తాడు. దేవుని బలముతో సాగగలుగుతాం, దేవుని నామాన్ని ఘనపరచగలుగుతాం. కనుక ఈ సందేశం ఉన్న దేవుని బిడ్డలారా, మరలా ఉదయకాల ప్రార్థనతో ఆ దినాన్ని నువ్వు ప్రారంభిస్తే, దేవుని సన్నిధిలో కంఠస్వరము మొదటగా నువ్వు దేవునికి వినిపిస్తే ఆయన సన్నిధి అనుభవించగలిగే కృప దేవుడు మనకిస్తాడు. కనుక మనందరము అట్టి తీర్మానం చేసుకొని ప్రార్థనతో ముందుకు సాగుదాం. దేవుడి అట్టి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, ఉదయమునే ప్రార్థనతో దినారంభము అనేది మా దినచర్యలో ప్రారంభము ప్రార్థనతోనే జరిగేటట్లు మాకు అట్టి కృపనిచ్చి సందేశం నాలుగు ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.